ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రాత్రి 12 అవుతున్నా కూడా ఆకాశంలో చంద్రుడు కాకుండా సూర్యుడు ఉంటే. ఇక్కడ అర్ధరాత్రి అయినప్పటికీ మధ్యాహ్నంలో కనిపిస్తుంది కదా. వినడానికి వింతగా అనిపించిన రియాలిటీలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో సూర్యుడు అస్తమించిన ప్రదేశాలు నిజంగా ఉన్నాయి. ఈ ప్రదేశాలలో కొన్ని నెలల వరకు పగలు లేదా కొన్ని నెలల వరకు రాత్రి ఉంటుంది. మరి ఇవి ఏ దేశాలు, అక్కడ ఇలా జరగడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మనం ఆ ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ప్రపంచం మొత్తంలో 9 దేశాల్లో ఈ ఫినామినా సంభవిస్తుంది. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, కెనడా, డెన్మార్క్, రష్యా, అమెరికా మరియు అంటార్క్టికా. ఇవన్నీ కంట్రీస్, కానీ అంటార్క్టికా ఒక కాంటినెంట్. అంటే ఈ ప్రపంచంలో మొత్తం 8 దేశాలు మరియు ఒక ఖండంలో సంవత్సరంలోని కొన్ని నెలల్లో రాత్రి మరియు కొన్ని నెలలు పగలుగా ఉంటాయి. ఇలా ఈ ప్రదేశాల్లో ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. భూమి తన యాక్సిస్ పై 23.5 డిగ్రీల టిల్ట్ అయి ఉంటుంది, అంటే వంగి ఉంటుంది. అందుకనే ఇలా జరుగుతుంది. ఒకవేళ భూమి టిల్ట్ కాకుండా స్ట్రైట్గా ఉండి ఉంటే, దాని యాక్సిస్ 0 డిగ్రీస్ ఉంటే ప్రతి చోట పగలు మరియు ప్రతి చోట రాత్రి ఒకేలా ఉండేది. కానీ భూమి వంగి ఉండడం వల్ల ఈ అద్భుతమైన ఫినామినా క్రియేట్ అవుతుంది. భూమి పైన ఉన్న ఏరియాని ఆర్క్టిక్ సర్కిల్ అంటారు, కింద ఉన్న ఏరియాని అంటార్క్టిక్ సర్కిల్ అంటారు. ఆర్క్టిక్ సర్కిల్లో 8 దేశాలకు చెందిన ఏరియా వస్తుంది, కానీ అంటార్క్టిక్ సర్కిల్లో ఓన్లీ అంటార్క్టికా మాత్రమే ఉంటుంది. అయితే ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్స్లో ఇలాంటి ఫినామినా క్రియేట్ కావడానికి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే మనం చర్చించుకున్నట్లు భూమి 23.5 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది కనుక సమ్మర్ టైంలో కొన్ని నెలల పాటు సన్లైట్లోనే ఉంటుంది. భూమి నిరంతరం తిరుగుతూనే ఉంటుంది కనుక ఈ వైపు రాత్రి మరియు ఈ వైపు పగలు ఉంటాయి. ఆర్క్టిక్ సర్కిల్లో మనం గమనిస్తే భూమి తిరుగుతున్నప్పటికీ ఆర్క్టిక్ సర్కిల్ చీకటి వైపు వెళ్లకుండా సన్లైట్ వైపే ఉంటుంది. ఈ కారణంగా ఆర్క్టిక్ సర్కిల్లోని కొన్ని దేశాల్లో సమ్మర్లోని కొన్ని నెలల్లో పర్మనెంట్ డే ఉంటుంది. ఇక్కడ రాత్రి అసలు ఉండదు. ఆర్క్టిక్ సర్కిల్లో 8 దేశాలు వస్తాయి, కానీ మొత్తం దేశం కాకుండా ఆ దేశంలోని కొన్ని సిటీస్ మాత్రమే ఈ ఆర్క్టిక్ సర్కిల్లోకి వస్తాయి. ఇదంతా చూడ్డానికి ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా. అక్కడ డే అండ్ నైట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో ఒక టైం ల్యాప్స్ వీడియో. సూర్యుడు ఒకవైపు నుండి మరొక వైపుకి ఎలా తిరుగుతున్నాడో చూపిస్తుంది. ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఇలా రాత్రి కూడా సూర్యుడు ఉండడాన్ని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. ఇక్కడ సమ్మర్లోని కొన్ని నెలలు పర్మనెంట్ డే ఉంటుంది కనుక దాన్ని పోలార్ డే అని పిలుస్తారు. అయితే సమ్మర్స్లో ఆర్క్టిక్ సర్కిల్లో పోలార్ డేస్ ఉంటాయి. ఎప్పుడైతే మన భూమి సూర్యునికి మరోవైపు వెళ్తుందో, అంటే మనకు వింటర్ సీజన్ వచ్చినప్పుడు, అప్పుడు ఆర్క్టిక్ సర్కిల్ సన్లైట్ వైపు కాకుండా చీకటి వైపు వెళ్ళిపోతుంది. వింటర్ మొత్తం అది చీకటినే ఉంటుంది కనుక ఇక్కడ పర్మనెంట్ నైట్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం పోలార్ నైట్ అంటాం. ఆ సమయంలో ఆర్క్టిక్ సర్కిల్లో పగలు ఉండదు కనుక కొన్ని నెలల వరకు 24 గంటలు చీకటే ఉంటుంది. ఆర్క్టిక్ సర్కిల్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం అంటార్క్టిక్ సర్కిల్ గురించి తెలుసుకుందాం. మనం చెప్పుకున్నట్లు అంటార్క్టిక్ సర్కిల్ భూమికి కింది వైపున ఉంటుంది కనుక ఇది ఆర్క్టిక్ సర్కిల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. సమ్మర్ టైంలో ఆర్క్టిక్ సర్కిల్లో పర్మనెంట్ డే ఉన్నప్పుడు అంటార్క్టిక్ సర్కిల్లో పర్మనెంట్ నైట్ ఉంటుంది. అలాగే వింటర్ టైంలో ఆర్క్టిక్ సర్కిల్లో పర్మనెంట్ నైట్ ఉన్నప్పుడు అంటార్క్టిక్ సర్కిల్లో పర్మనెంట్ డే ఉంటుంది. ఆర్క్టిక్ సర్కిల్లో 8 దేశాల ప్రాంతాలు ఉంటాయి, కానీ అంటార్క్టిక్ సర్కిల్లో కేవలం అంటార్క్టికా ఖండం మాత్రమే ఉంటుంది. అంటార్క్టికా ఖండము యూరోప్ అంత పెద్దగా ఉంటుంది. అయితే మొత్తం అంటార్క్టిక్ సర్కిల్లో అంటార్క్టికా ఖండము మరియు కొంత సముద్ర భాగం కూడా కలిసి ఉంటుంది. మనం ఆర్క్టిక్ సర్కిల్ మరియు అంటార్క్టిక్ సర్కిల్ మధ్య తేడా తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నివసించే ప్రజలు మరియు ఇక్కడికి విజిట్ చేసే టూరిస్టులు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకుందాం. ముందుగా ఆర్క్టిక్ సర్కిల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నివసించే ప్రజల జీవితాలు పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వెదర్ మరియు డేలైట్ ప్యాటర్న్స్ మనం జీవించే విధానానికి వాళ్ళు జీవించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సమ్మర్స్లో మొత్తం 24 గంటలు పగలే ఉంటుంది. అలాగే వింటర్స్లో మొత్తం 24 గంటలు రాత్రి ఉంటుంది కనుక అక్కడికి కొత్తగా వచ్చే వారికి అదొక వింతలా కనిపిస్తుంది. కానీ అక్కడే ఉండే ప్రజలకి అది అలవాటైపోతుంది. సమ్మర్స్లో ఇక్కడ టెంపరేచర్స్ నార్మల్గా ఉంటాయి, కానీ వింటర్స్లో ఆర్క్టిక్ సర్కిల్ టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయిపోతాయి. వింటర్స్లో ఇక్కడ సూర్యుడు ఉదయించడు కనుక ఇక్కడ కొన్ని ఏరియాస్లో టెంపరేచర్ -50 డిగ్రీస్ వరకు పడిపోతుంది. ఇక్కడి వింటర్స్లో ప్రజలు చాలా మటుకు బయటకు రారు, కానీ ఒకవేళ వస్తే చాలా హెవీ జాకెట్స్ వేసుకొని రావాల్సి వస్తుంది. అలాగే వింటర్స్లో ఏ మెటల్ ఆబ్జెక్ట్ని కూడా ముట్టుకోరు, ఎందుకంటే స్కిన్ దానికి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. అక్కడ జీవించే వారికి ఇదంతా అలవాటైపోతుంది. కానీ ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి ఎలా అనిపిస్తుందో తెలుసుకుందాం.
సమ్మర్స్లో ఇక్కడ మిడ్ నైట్ సన్ని చూడడానికి చాలామంది విజిటర్స్ వస్తుంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకుందాం. ఇతని పేరు నాసిర్ యాసిన్. ఇతను చాలా పాపులర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. యూట్యూబ్లో ఇతనికి దాదాపు 14 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను డెన్మార్క్లోని గ్రీన్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడం అతనికి ఎలా అనిపించిందో చెప్పాడు. స్టార్టింగ్లో తను రాత్రిపూట సూర్యుని చూసినప్పుడు చాలా సరదాగా అనిపించింది చెప్పాడు. It's 11 p.m. at night and this is the sun. It doesn't go down. కానీ కొంత సమయం గడిచాక అతను రాత్రిని మిస్ అయ్యేవాడు. Fun. But actually, you will miss darkness. అతను చెప్పిన దాని ప్రకారం చీకటి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పడుకోవాలన్నా చీకటి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే చీకటి పడ్డాక చాలా బాగా ఆలోచించగలరు. అలాగే ఒక రొమాంటిక్ డేట్కి వెళ్ళడానికి రాత్రి మనని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పాడు. చీకటి లేకుంటే ఇవన్నీ జరగలేవు. ఇతను కొన్ని నెలలు గ్రీన్లాండ్లో గడిపిన తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే మన జీవితాల్లో కొన్నింటిని మనం నోటీస్ చేయం, కానీ అవి మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాంటిది ఒకటి చీకటి కూడా. సమ్మర్స్లో వెళ్ళే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వింటర్స్లో వెళ్ళేవారు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకుందాం. ఆర్క్టిక్ సర్కిల్లో వింటర్స్లో కూడా చాలామంది విజిట్ చేస్తుంటారు. అయితే సమ్మర్స్లో అక్కడ మిడ్ నైట్ సన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు. కానీ వింటర్స్లో అక్కడికి ఎందుకు వస్తారు? వింటర్స్లో అక్కడ కొన్ని నెలల వరకు అసలు సూర్యుడే కనపడడు. అలాంటి సమయంలో అక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది? దీనికి జవాబు అరోరాస్. ఇప్పుడు మీరు చూస్తున్న వీటిని అరోరాస్ అంటారు. సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన సోలార్ విండ్స్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తాకినప్పుడు భూమి యొక్క నార్త్ పోల్ మరియు సౌత్ పోల్లో ఈ అందమైన అరోరాస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడే ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్క్టిక్ సర్కిల్ ఉంటాయి. ఆర్కిటిక్ సర్కిల్లో వచ్చే అరోరాస్ని నార్దర్న్ లైట్స్ అంటారు. అంటార్క్టిక్ సర్కిల్లో వచ్చే అరోరాస్ని సదర్న్ లైట్స్ అంటారు. అయితే ఆర్కిటిక్ సర్కిల్లో కూడా ఈ బ్యూటిఫుల్ లైట్స్ క్రియేట్ అవుతాయి కనుక వీటిని చూడడానికి చాలామంది ఇక్కడికి వింటర్స్లో కూడా వస్తూ ఉంటారు. కానీ వింటర్స్లోనే ఎందుకు? ఇవి సమ్మర్స్లో కనబడవా అంటే సమ్మర్స్లో కూడా ఇవి కనపడతాయి, కానీ అంత క్లియర్గా కనబడవు. ఎందుకంటే సమ్మర్స్లో ఇక్కడ 24 గంటలు సన్లైట్ ఉంటుంది కనుక ఈ లైట్స్ని చూడడం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. వింటర్స్లో ఆర్కిటిక్ సర్కిల్స్లో కొన్ని నెలల వరకు చీకటిగా ఉంటుంది కనుక ఆ సమయంలో ఈ నార్దర్న్ లైట్స్ చూడడం చాలా సులువు అవుతుంది. ఈ బ్యూటిఫుల్ లైట్స్ టూరిస్ట్ని ఇక్కడికి అట్రాక్ట్ చేస్తుంటాయి. వాటిని చూడడానికి చాలామంది ఎంత చలిలో కూడా అక్కడికి వెళ్తుంటారు. నార్దర్న్ లైట్స్ని ఎంజాయ్ చేయడానికి పాపులర్ కంట్రీ స్వీడన్. వింటర్ సీజన్లో చాలామంది ఈ నార్దర్న్ లైట్స్ని చూడడానికి స్వీడన్ వస్తూ ఉంటారు. చాలామంది స్వీడన్కి ఈ లైట్స్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. కానీ మనం ఈరోజు ధ్రువ్ రాఠీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇతను ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేటర్ ఆన్ యూట్యూబ్ అని చెప్పొచ్చు. ఇతను చాలామందికి తెలిసే ఉంటాడు. ధ్రువ్ రాఠీ తన వైఫ్తో కలిసి ఒకసారి స్వీడన్ వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఒక ఐస్ హోటల్లో ఉన్నారు. అక్కడి చలి భరించలేకుండా ఉందని చెప్పారు. आइडिया फ्लॉप रहा आइस होटल में सोने का. हमसे तो नहीं सोया गया. करीब 1-2 घंटे तक हमने बिस्तर पर सोने की कोशिश करी स्लीपिंग बैग्स में, लेकिन जैसे ही कुछ थोड़ा सा पार्ट बाहर निकलता, हाथ बाहर निकलता, मुंह बाहर निकलता, इतनी ठंड लगती कि पूरी नींद खुल जाती. तो रात को करीब 1-2 बजे 3-4 बार नींद खुलने के बाद हमने डिसाइड किया बस बहुत हो गया है. हम इस गर्म बाथरूम में आकर नीचे बिस्तर डालकर सो जाते हैं. ऐसा इमेजिन नहीं किया था. అతని వీడియోస్లో నార్దర్న్ లైట్స్ని కూడా చూపించాడు. ఒక్కసారి చూడండి. They're literally dancing. Actually stars भी दिखने लग रहे हैं, लेकिन कैमरा कैप्चर नहीं कर पाएगा इतना. ఆర్కిటిక్ సర్కిల్లో వెళ్ళాక సమ్మర్స్లో కానీ వింటర్స్లో కానీ టూరిస్టులు ఎలా ఫీల్ అవుతారో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇక మనం అంటార్క్టిక్ సర్కిల్ గురించి మాట్లాడుకుందాం. అంటార్క్టిక్ సర్కిల్లో అంటార్క్టికా కాంటినెంట్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ మంచు ఎడారిలో ఎవరైనా అసలు నివసిస్తారా అనే దానికి సమాధానం నో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రవేత్తలు మాత్రమే ఉంటారు. అది కూడా కొన్ని పరిశోధనల కోసం మాత్రమే. సమ్మర్స్లో దాదాపు 5,000 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటారు. అదే వింటర్స్లో కేవలం 1000 మంది మాత్రమే ఇక్కడ ఉంటారు. కానీ ఇక్కడ పర్మనెంట్గా ఎవరు ఉండలేరు. ఎందుకంటే దానికి కారణం ఇక్కడ ఉండే అంటార్క్టికా ఉష్ణోగ్రతలు -90 డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతాయి. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత కోల్డెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటార్క్టికా ఖండంలో పర్మనెంట్గా ఉండేవారు ఎవరు ఉండరు, కానీ ఇక్కడికి విజిట్ చేయడానికి చాలామంది విజిటర్స్ వస్తుంటారు. ఇక్కడ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి చాలామంది వింటర్స్లో వస్తూ ఉంటారు. సమ్మర్స్లో ఎవరు రారు. సమ్మర్స్లో వెళ్లకుండా వింటర్స్లో ఎందుకు వెళ్తారన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దానికి కారణం భూమి 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది కనుక నార్త్ సైడ్ ఎప్పుడైతే సమ్మర్ ఉంటుందో సౌత్లో వింటర్ ఉంటుంది. అంటే అంటార్క్టికా ప్రాంతంలో వింటర్ ఉంటుంది. నార్త్లో ఎప్పుడైతే వింటర్ ఉంటుందో అంటార్క్టికా ప్రాంతంలో సమ్మర్ ఉంటుంది.
అందుకని మన వింటర్ సీజన్లో అంటార్టికాలో సమ్మర్ ఉంటుంది కనుక చాలా మంది విజిట్ చేయడానికి వెళ్తారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకటి నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మనుషులు వెళ్ళలేని కొన్ని ప్రదేశాలు మరియు మిస్టీరియస్ ఐలాండ్స్ గురించి ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.